గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్రలు చేస్తున్నారని, ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద ట్రేడ్ యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. తద్వారా కార్మికులుగా ఉన్న 56,000 మంది డ్రైవర్లు, కండక్టర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారన్నారు. అయితే చంద్రబాబు ఇప్పుడు ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీసీ నేత రమేష్ గౌడ్ మాట్లాడుతూ, చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆర్టీసీతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు కష్టం వస్తుందన్నారు. ఇప్పటికే మెడికల్ కళాశాలలను తనకు అనుకూలంగా ఉన్న వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పుడు ఆర్టీసీని కూడా ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని వైసీపీ అడ్డుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ అనంతపురం జిల్లా ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ పైన అవలంబిస్తున్నటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేధావులు, అన్ని పార్టీ నాయకులు కూడా ఈ యొక్క సమ్మెకి మద్దతు తెలపాలని చెప్పి ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందరికీ తెలియజేస్తున్నాం. మరి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6వ తేదీ అమలు పరిస్తే 6 నెలల్లో దాన్ని ప్రభుత్వంలోకి ఆర్టీసీని విలీనం చేయడం జరిగింది. ఆర్టీసీని గవర్నమెంట్లోకి విలీనం చేయడం వల్ల కార్మికులుగా ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు అయితేనేమి, కండక్టర్లు అయితేనేమి 56,000 మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకి ఏవైతే వస్తాయో బెనిఫిట్స్ అవన్నీ కూడా చేసినటువంటి ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు సూపర్ 6 హామీలతో పాటు 143 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ పొద్దు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకోకుండా ఒక అమరావతిలో జరుగుతున్నటువంటి ఒక రాజధానికి తప్ప ఆయనకి మరి ఇంకోటి సీఎం కార్డు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి చెందారు తప్ప సామాన్య ప్రజలకి ఏ పథకం కూడా అందుకోకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనకరంగా ప్రజా జీవితాలు ముడిపడి ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలకు, సామాన్యమైనటువంటి ప్రజానికానికి అండగా ఉన్నటువంటిది ఈ రాష్ట్ర రవాణా వ్యవస్థకి ఒక వెన్నెముకలాగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి తెర వెనుక తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో అనేసి చెప్తా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాభ నష్టాలని బేరీజు వేసుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వేలాది మంది కార్మికుల పక్షాన నిలబడటంతో పాటు సామాన్య ప్రజానీకానికి అండగా ఉన్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన మెడికల్ కాలేజీలని ప్రైవేటుపరం చేశాడు, మరొక పక్కన ప్రభుత్వ ఆస్తులన్నింటినీ వాళ్ళ బినామీలకు కట్టబెడతా ఉన్నాడు. మరి ఇవాళ సామాన్యమైనటువంటి ప్రజానీకానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటటువంటి ఆర్టీసీని కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం అనేటటువంటిది ఇది సబబా చంద్రబాబు నాయుడు గారు అనేసి సందర్భంగా సూటిగా అడుగుతూ ఉన్నాం.